నిన్న వైజాగ్లో ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో విజయం ఢిల్లీ క్యాపిటల్స్ దే. ఈ మ్యాచ్లో 5 మ్యాజికల్ మూమెంట్స్ చెప్తాను వినండి. మొదటగా పురాన్ మార్ష్ ఆన్ గ్రీస్ వాళ్ళు సెట్ అయిన విధానం. ఎల్ఎస్జీ బ్యాటింగ్ ఆరంభించగానే నికోలస్ పురాన్ బ్యాట్తో విజృంభించాడు. కేవలం 30 బంతుల్లోనే 75 పరుగులు. అతనికి తోడుగా మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులతో చెలరేగాడు. ఈ ఇద్దరి ఆటతో ఎల్ఎస్జీ 209/8 అనే భారీ స్కోర్ సాధించింది. బంతి స్టాండ్స్లోకి దూసుకెళ్లిన ఆ సీన్స్ ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. రెండవది 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్ తప్పలేదు. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే కేవలం 7 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి కుదిలైంది. ఆ ఉత్కంఠ క్షణాల్లో అభిమానులు గుండెలు ఒక్కసారిగా ఆగినట్లయ్యాయి. ఇక ఆట ముగిసినట్లేనా అని అంతా అనుకున్నారు. మూడవది విప్రవ్ నిగమ్. అయితే ఇక్కడే కథలో ట్విస్ట్. డెబ్యూటెంట్ విప్రవ్ నిగమ్ రంగంలోకి దిగి కేవలం 15 బంతుల్లో 39 పరుగులతో స్టేడియంను దద్దరిల్లేలా చేశాడు. ఈ యువ ఆటగాడి ధీటైన ఆటతో డీసీ మళ్ళీ పోటీలోకి వచ్చింది. ఎవరి కుర్రాడు అని అంతా ఆశ్చర్యపోయారు. నాలుగవది అశుతోష్ శర్మ ఒంటి చేత్తో ఆట మార్చిన మూమెంట్. మ్యాచ్ మరింత రసవత్రంగా మారింది అశుతోష్ శర్మ ఎంట్రీతో. 31 బంతుల్లో 66 పరుగులతో ఈ యోధుడు చివరి వరకు నిలిచి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఇతని ప్రతి షాట్లో అభిమానులు సీట్ల నుంచి లేచి నిలబడ్డారు. ఇది కేవలం ఆట కాదు, ఒక యుద్ధం. ఐదవది లాస్ట్ ఓవర్. ఇక క్లైమాక్స్లో మ్యాచ్ ఉత్కంఠ ఆకాశాన్ని తాకింది. చివరి ఓవర్లో 6 పరుగులు కావాల్సిన సమయంలో అశుతోష్ శర్మ బ్యాట్ జలిపించాడు. ఒక భారీ 6. ఆ బంతితోనే మ్యాచ్ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ తేడాతో విజయ గీతం ఆలపించింది. స్టేడియం అంతా కేరింతలతో మారు మోగిపోయింది. ఈ 5 క్షణాలు మ్యాచ్ను కేవలం ఆటగా మిగిల్చకుండా ఒక అద్భుతమైన కథగా మార్చాయి. మీరు ఈ మ్యాచ్లో ఏ సంఘటనకు ఎక్కువగా మార్కులు వేస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి.